అల్లా ఏదైతే మనకి సంపద ఇచ్చాడో, సంపాదన ఇచ్చాడో, ఆరోగ్యాన్ని ఇచ్చాడో, ఐశ్వర్యాన్ని ఇచ్చాడో, అది మన యొక్క బలమైన, జ్ఞానమైన, సమయమైన, సంపద అయినా ఏదైనా కావచ్చు. అల్లాపై ప్రేమతో తన యొక్క సంపదను బంధువులకు, ఎవరు ముందు లైన్లో ఎవరున్నారు? బంధువులు, తర్వాత అనాథలు, తర్వాత పేదలు, తర్వాత బాటసారులు, తర్వాత అడుక్కునేవారు, అడుక్కోలేకపోయిన వారు, ఇలాంటి వారికి కూడా ఎవరైతే నిజంగా సహాయాలు, దాన ధర్మాలు చేస్తాడో వాడే నిజమైన పుణ్యాత్ముడు అని ఖురాన్లో సూరా అల్ బకరా 2వ అధ్యాయం 117వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. దీంట్లో ముందు వరుసలో ఎవరున్నారు? మన చుట్టాలలో, మన బంధువుల్లో ఎవరు ముందుగా పేదవారు ఉన్నారో వారికి మనం సహాయ సహకారాలు అందించాలి అని. ఇక పరోపకారం గురించి ఖురాన్లో 3వ అధ్యాయం 92వ వాక్యం, మీరు ఇష్టపడే వస్తువు ఏదైతే ఉందో దానినే దైవ మార్గంలో ఇతరులకు ఇచ్చివేయనంత వరకు అతడు పూర్తిగా పుణ్యాత్ముడు కాలేడు. మీరు మీకోసం ఏదైతే ఇష్టపడతారో ఇతరుల కోసం కూడా దానినే ఇష్టపడండి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఇష్టపడే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు పుణ్యాన్ని సంపాదించలేరని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్లో సూరా అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 92వ వాక్యం ఇది. ఇక హదీసు విషయానికి చూసినట్లయితే కనుక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు సమాజ సేవకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరి కష్టాన్ని తీర్చడం వల్ల అల్లాహకు ఎంతో ఇష్టమైన పని అని వారు వివరించారు. ఇతరుల యొక్క కష్టాన్ని తీర్చడం అల్లాహకి ఇష్టమైనటువంటి పని అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. మీరు అల్లాహకి ఎక్కువ అత్యుత్తమ ఇష్టమైన వ్యక్తిగా తయారు కావాలంటే ఇతరుల యొక్క కష్టాలను తీర్చడం కోసం ప్రయత్నించాలి, వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా. ఇక ఉత్తమమైన వ్యక్తిగా ఎవరిని పరిగణిస్తున్నారు ఇస్లాంలో అంటే, మనుషులందరిలో ఉత్తమమైన వ్యక్తి ఎవరు అంటే ఇతరులకు ప్రయోజనం చేకూర్చేవాడు అని సహీహుల్ జామీలో చెప్పడం జరిగింది. మరియు ఖురాను నేర్పేవాడు అని ఒక దగ్గర, ఇతరులకు సహాయం చేసేవాడు అని ఒక దగ్గర, ఇలా అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు కష్టాలలో ఇతరులకు తోడుగా ఉండాలి. ఎవరైతే తన యొక్క సోదరుని అవసరంలో తోడుంటాడో, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరైనా కానివ్వండి, బంధువుల్లో, రక్త సంబంధాల్లో వారే కాకుండా ఇతరులకి ఎవరైతే తోడుగా ఉంటారో అల్లా వారి యొక్క అవసరాలను తీరుస్తాడు. ఎవరైతే ఒక విశ్వాసి యొక్క కష్టాన్ని తొలగిస్తారో అల్లా తీర్పు దినం, ప్రళయ దినం రోజు వారి కష్టాన్ని తొలగిస్తాడు అని